హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? పులిహోర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. మరి వెలగపండుతో పులిహోర మీరు ఎప్పుడైనా తిన్నారా? తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇవాళ మన రెసిపీ వెలగపండుతో పులిహోర టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రెసిపీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు మనకి ఈ రెసిపీకి కావాల్సింది బాగా పండినవి వెలగపండ్లు 2 తీసుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి 2 వెలగపండ్లు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు బాగా చక్కగా ఇలా పగల కొట్టుకున్నామంటే చూడండి, మనకి వెలగపండు అనేది బాగా పండిందండి. ఈ వెలగపండు బాగా పండింది కాబట్టి మంచి సువాసన వస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి ఇలా పండినది అయితేనే మనకి పులిహోర మంచి రుచి ఉంటుందండి. లోపల గుజ్జు మొత్తం మనకి ఈ పులిహోర వెలగపండుతో చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ పచ్చికాయతో చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుందండి. మనకి పచ్చికాయతో చేసేదానికన్నా ఈ వెలగపండుతో చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ వెలగపండు గుజ్జును కొద్దిగా వాటర్ బౌల్లోకి తీసుకొని అందులోకి ఈ గుజ్జు మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసుకొని 5 నిమిషాల తర్వాత చేతితో బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా ఉంటుందండి. ఇప్పుడు ఈ గుజ్జుని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 5-6 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 4-5 వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చక్కగా మొత్తం దోరగా వేపుకోవాలండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ వెలగపండుతో చేసే పులిహోర మీరు కూడా టేస్ట్ చూడాల్సిందే అండి. చాలా సింపుల్ అండి, చేసుకోవటం కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. ఓ 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకుందామండి. ఈ పోపు కరెక్ట్గా వేపుకున్నప్పుడే మాడిపోకుండా మనకి క్రిస్పీగా పల్లీలు అనేది చక్కగా ఉంటాయండి తినేటప్పుడు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. మనకి ఈ పులిహోరకి ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగువ యాడ్ చేస్తే భలే రుచిగా ఉంటుందండి. చూడండి చక్కగా పోపు ఇలా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు మొత్తం యాడ్ చేసేసుకోండి. మనకి ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలి అంటే రైస్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. వేడి మీదనే చేసుకోకూడదండి. ఇప్పుడు వెలగపండు గుజ్జుని ఇదే కడాయిలోకి యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ కాస్త మరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. చక్కగా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా రైస్ రెడీ చేసుకున్నాం కదండి, అందులోకి ఇప్పుడు ఈ గుజ్జుని కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం రైస్ ఎంత చేసుకున్నామో చూసుకొని కరెక్ట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా యాడ్ చేసుకున్నప్పుడే మనకి పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడైనా చేతితోనే కలుపుకోవాలండి. అప్పుడే మనకి చక్కటి టేస్ట్ వస్తుంది. కొంతమంది గరిటెతో కలుపుతూ ఉంటారండి. చెయ్యి పెడితేనే మనకి పులిహోర రుచి అదిరిపోతుందండి. ఇలా చేతితో కలిపిన పులిహోర రుచి చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూశారు కదండి. వెలగపండుతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వెలగపండుతో చేసిన పులిహోర పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుందండి. మనం పెద్దవాళ్ళు తినాలంటే కాస్త పులుపు అనేది తక్కువగానే ఉంటుందండి. మనం మామూలుగా చింతపండుతో చేసుకునే పులిహోరకి ఈ పులిహోరకి చాలా డిఫరెంట్ ఉంటుందండి. మరి ఈ టేస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ఈ వెలగపండు పులిహోర మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కానీ మనకి వెలగపండ్లు ఎప్పుడు అవైలబుల్లో ఉండవు కదండి. దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ టేస్ట్ కూడా ఎంజాయ్ చేయండి.
మరి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, ఓ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్